శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చలివేంద్రం కేంద్రం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా అక్కైపాలెంలో ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. వైజాగ్ నగరం నుండి చాలామంది విశిష్ట అతిథులు ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజల కోసం ఈ వేసవి కాలంలో మంచినీళ్ళు ఎంతైనా అవసరం, కానీ ఇక్కడ మంచినీళ్ళు కాకుండా మజ్జిగ తర్వాత సబ్జా వాటర్ ఇవన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వలన మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో కూడా వేసవి కాలంలో ఆ టెంపరేచర్ బాగా పెరిగిపోతూనే ఉన్నాయి. హీట్ వేవ్ వస్తుంది, దానివల్ల హీట్ క్రాంప్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అది కాకుండా ఇక్కడ చూస్తే బోర్డులో మంచినీటి సంరక్షణ, వాటర్ కన్జర్వేషన్ గురించి కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలామందికి తెలియదు, ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆల్రెడీ నీటి యుద్ధం మొదలైంది. మంచినీళ్ళు లేక చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒకవైపు మంచి నీళ్ళతో పాటు మజ్జిగ, సబ్జా వాటర్ పంపిణీ చేయడం, మరోవైపు వాటర్ కన్జర్వేషన్ గురించి ఒక మంచి మెసేజ్ వైరల్ చేయడం, ఈ రెండు చాలా ముఖ్యం. మన ఇంగ్రీడియంట్స్ చూస్తే కూడా ఈ మన మజ్జిగలో అల్లము, తర్వాత కొత్తిమీర, తర్వాత కరివేపాకు, లెమన్ అన్నీ కలిపి చాలా చాలా డెలిషియస్, చాలా టేస్టీగా తయారు చేశారండి. అదే మాదిరిగా సబ్జా వాటర్లో కూడా సబ్జా, నిమ్మకాయ రసం, తర్వాత షుగర్ కలిపి మంచిగా తయారు చేశారండి. ఇంట్లో ఎలా చేస్తామో అలాగే సొంత హస్తంతో అందరూ లేడీస్ చాలా చూస్తేనే తెలుస్తుంది, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఇవన్నీ తయారు చేయడానికి. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈరోజు తయారు చేశారండి. సో అందరికీ బాగా నచ్చుతుంది ఈ చలివేంద్రం టేస్ట్ అండ్ క్వాలిటీ. సిమిలర్లీ సబ్జా వాటర్ కూడా మన అందరికీ బాగా నచ్చింది. నేను పర్సనల్గా టేస్ట్ చేశాను, అది చాలా డెలిషియస్గా, చాలా టేస్టీగా ఉంది. సో ఈ వేసవికాలం అంతా 90 days ఎవరైనా ఈ ఏరియాకి వస్తే ఖచ్చితంగా ఈ చలివేంద్రానికి వచ్చి సబ్జా వాటర్, మజ్జిగ, మంచినీళ్ళు త్రాగి వెళ్ళండి. ఈ సందర్భంగా శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్కి హృదయపూర్వక, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.